నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు దత్త జయంతి శుభాకాంక్షలతో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకస్వరూప అవతారమే దత్తాత్రేయుడు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు త్రిమూర్తులు ఏకమై ఆవిర్భవించిన అవతారమే దత్తాత్రేయుడు. అత్రి అనునాయల కోటి జన్మల పుణ్యఫలంగా జన్మించిన అవతారమే దత్తాత్రేయుడు. మార్గశిర మాసంలో మహావిష్ణువుకు ప్రతిరూపంగా పూజించే అవతారమే దత్తాత్రేయుడు. అందుకే ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజున వాడవాడలా దత్త జయంతి వేడుకలు వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. మరి ప్రేక్షకులకు దత్తాత్రేయుడికి సంబంధించి ఎన్నో సందేహాలు కలిగి ఉన్నారు. వాటన్నిటినీ ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్తిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రాము గారు పంపించారు. దత్తాత్రేయుడు ఏ యుగంలో జన్మించాడు? దత్తాత్రేయ అవతార లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం అని ముందు దత్తాత్రేయుడికి నమస్కారం చేసుకుందాం. దత్తాత్రేయుడు కృతయుగంలో ఆవిర్భవించినటువంటి గొప్ప అవధూత అవతారం. శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ ఈ ముగ్గురు అత్రి భార్య అనసూయని పరీక్షించడానికి వెళ్ళారు. అనసూయాదేవి వాళ్ళ ముగ్గురిని చిన్నపిల్లలుగా మార్చేసింది. దాంతో వాళ్ళు ముగ్గురు, అమ్మా నీ పాతివ్రత్య మహిమ చాలా గొప్పది, నీకు ఏం కావాలో ఆ వరం కోరుకోమన్నారు. మీలాంటి కొడుకులు కావాలంది. మాలాంటి వాళ్ళు వేరే ఉండరు, మేమే నీకు కొడుకులుగా పుడతాం, మా ముగ్గురు శక్తుల్ని ఐక్యం చేసి నీ కడుపున పుట్టేలా చేస్తామన్నారు. ఆ వరం ప్రకారమే బ్రహ్మ అంశతోటి చంద్రుడు పుట్టాడు, రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు. ఈ ఇద్దరిని తనలో కలుపుకుని, అంటే బ్రహ్మ విష్ణు శివుల మూడు అంశాలని తనలో కలుపుకుని విష్ణువు అత్రికి అనసూయకి కొడుకుగా పుట్టాడు. అత్రి కొడుకు గనక ఆత్రేయ అన్నారు. ఆత్రేయ అంటే అర్థం ఏంటంటే అత్రి కొడుకు. అత్రేయ అపత్యం పుమాన్ ఆత్రేయ. తనంత తాను దత్తుడు వచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అయ్యాడు. అనసూయాపుత్రుడు కాబట్టి అనసూయ కుమారుడు, అనసూయాపుత్రుడు అన్నాం. అదిగో ఆ మహానుభావుడు సృష్టి ఆరంభంలో కృతయుగంలో మొదటి పాదంలో పుట్టాడు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుండి చాగంటి పార్థసారథి గారు పంపించారు. దత్తాత్రేయుడు భగవంతుడా, యోగా, అవధూత? దత్తాత్రేయుడిలో అన్నీ ఉన్నాయి. దత్తాత్రేయుడు యోగీశ్వరుడు, అవధూత, అవతారమూర్తి, గురువు, ఇలా ఆయనకి లేని బిరుదంటూ ఏమీ లేదు ప్రత్యేకంగా. యోగీశ్వరుని విడిచిపోయిరి అని మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలో చెప్పారు. మార్కండేయ పురాణం అని ఒక పురాణం ఉందిలేండి. ఆ మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్ర చాలా గొప్పది. మదాలస తన కొడుక్కి అలర్కుడు అనేవాడికి దత్తాత్రేయుడు గొప్పతనాన్ని చెబుతూ, దత్తాత్రేయుడు గొప్ప యోగి, యోగాభ్యాసం చేస్తాడు. లోపల ఇంద్రియాలను అదుపులో పెట్టి ప్రాణాయామం చేసే ఒక ప్రక్రియని యోగాభ్యాసం అంటారు. అది చేస్తాడు కాబట్టి యోగి అంది. ఆయన మనకి మళ్ళీ మంచి టిప్పు టాప్పుగా లాల్చీలు వేసుకోవటం, కంకణాలు వేసుకోవటం, కండువాలు వేసుకోవటం, ఇలాంటి అలంకారాలు ఏమీ లేకుండా పిచ్చివాడిలాగా శ్మశానాల్లో తిరుగుతూ, ఎముకలతో మధ్య మధ్యలో కొడుతూ, బూడిదలో పడుకుంటూ, ఒక్కొక్కప్పుడు గుడ్డలు కూడా విప్పు తిరుగుతాడు. బాలుడిలాగా, పిశాచంలాగా, ఉన్మత్తుడిలాగా తిరిగేవాడిని అవధూత అంటారు. అలా అవధూతలా తిరుగుతాడు కాబట్టి ఆ మహానుభావుడు అవధూత అవతారము అన్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక ప్రత్యేకమైన మూడవ అంశతో పుట్టాడు గనక, విష్ణువు యొక్క 22 అవతారాల్లో మూడవ అవతారం గనక ఆయన విష్ణు అవతారమూర్తి అని కూడా అన్నాం. ఇంకా అందరికీ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన సద్గురువు కాబట్టి గురువు అంటే దత్తాత్రేయుడే. ఈ విధంగా గురువుగా కూడా వచ్చాడు ఆయన. కాబట్టి ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి. ఈ కోణం ఆ కోణం అనే తేడా లేకుండా గురువుగా, యోగిగా, అవధూతగా, మహాద్భుతమైన అవతారమూర్తిగా, జ్ఞానస్వరూపుడిగా, బ్రహ్మచారిగా, దిగంబరుడిగా అవతరించిన ఒకే ఒక్క అవతారం అది దత్తాత్రేయ అవతారం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుండి లక్కింనేని సతీష్ పంపించారు. దత్తాత్రేయుడు బ్రహ్మచారి అంటారు కొందరు.
అనఘాదేవి అనే భార్య ఉందని మరికొందరు అంటారు. ఇందులో ఏది వాస్తవం అంటున్నారు? అసలు బ్రహ్మచారి అనే పదానికి అర్థం తెలిస్తే ఆ ప్రశ్నలోనే అర్థం తెలుస్తుంది. వశిష్ఠ మహర్షికి భార్య లేదా పక్కన అరుంధతి, ఆయన బ్రహ్మచారి. అగస్త్య మహర్షి రోజు ఎప్పుడు అన్నం వచ్చినా తింటాడు, అయినా నిరాహారి. బ్రహ్మచారి అంటే కేవలం తన భార్యని తప్ప పరస్త్రీలని తల్లిలో చూస్తూ ఒక్క సంతానం కోసం మాత్రమే భార్య దగ్గర కామాసక్తత చూపించి తక్కిన వేళల్లో భార్యని కూడా అమ్మవారి కింద పూజించే ఉత్తమ విధానం ఉన్నదే ఈ దీక్షా విధానాన్ని బ్రహ్మచర్య దీక్ష అంటారు. కాబట్టి పెళ్లి చేసుకొని వాడల్లా బ్రహ్మచారి అని అనుకోవడం అంత భ్రమ మరొకట్లేదు. బ్రహ్మచారి అనే పదానికి అర్థం తెలియకపోవడం వల్ల ఇప్పుడు కలియుగం అయిపోయింది. పెద్ద సమస్య ఏమవుతుందంటే, నిజంగా సతీష్ గారు మంచి ఉత్తరం రాశారు. దీనివల్ల చాలామందికి తెలుస్తోంది. సంస్కృతం అనే ఓ భాష ఉందని తెలియదు, పురాణాలు చదవరు, తెలుగు చదవరు, చదవకుండా ప్రతివాడు ఇవాళ పురాణాలు చెప్పడానికే తయారైపోతూ ఉంటే ఏమవుతుంది కొంతకాలానికి? దానివల్ల అలాంటి వాళ్ళ భ్రమల్లో పడి బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకునేవాడు అని ఒక భ్రమ పుట్టింది. ఈ లోకంలో పెళ్లి చేసుకునేవాడల్లా బ్రహ్మచారి అయితే అసలు జగత్ ఎప్పుడో బాగుపడిపోను. కఠోర నియమంతో తన భార్యని తప్ప పరస్త్రీని కన్నెత్తని చూడకూడదు, అది బ్రహ్మచారి మొదటి నియమం. రెండోది, పిల్లల కోసం మాత్రమే భార్యని కామోత్కంఠుడై చూడాలి, తక్కిన వేళల్లో భార్యని తల్లిలా చూడాలి. వశిష్ఠుడు అలా చూశాడు కాబట్టి 100 మంది కొడుకులున్నా ఆయన బ్రహ్మచారి. తర్వాత పెడితేనే అన్నం తినాలి, లేకపోతే అస్తమాడు నిమిషానికి ఒకసారి ఏమేవో దిక్కుమాలిందా అని భార్యను పొరపాటును తిట్టడం కానీ, ఆవిడ అగౌరవం పరచడం కానీ, ఇది కావాలి అది కావాలని ప్రాణం తీయడం కానీ, భార్యని కట్నం తెమ్మని కానుకలు తెమ్మని ఏడిపించడం కానీ చెయ్యని మహానుభావులు. ఇలాంటి కొన్ని నియమములు కలిగినటువంటి వాళ్ళు, ఆహార నియమం కలిగినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఎవరైనా బ్రహ్మచారులే. కాబట్టి లక్ష్మీదేవి అనఘాదేవి అనే పేరుతో పక్కన భారీగా ఉన్నా ఆయనకి ఎప్పుడు స్త్రీ సాంగత్యం లేదు కనుక ఆ మహానుభావుణ్ణి మనం బ్రహ్మచారి అంటాం. రామకృష్ణ పరమహంస అంతే కదా, పక్కన శారదామాత ఉంది, ఆయన బ్రహ్మచారి. కాబట్టి లోకంలో ఇప్పటికీ కూడా సన్యాసాశ్రమంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి నిజమైన యతులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ బ్రహ్మచారులే. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి భార్యగా ఉన్న ఆ మహానుభావుడు బ్రహ్మచర్య దీక్షతోటే ఉన్నాడు. రెండవది ఇంకోటి, బ్రహ్మచర్యము అంటే నిరంతరం ఆనందం మనస్సులో అనుభవించే దీక్ష. లౌకికమైన వస్తువులో ఎప్పుడు ఆనందం రాదు. ఇప్పుడు గొలుసు వేసుకుంటే ఒక్కొక్కడికి ఆనందం ఎంతకాలం ఉంటుంది? గొలుసు ఏ దొంగాడో గొలుసు ఎత్తుకుపోతే అప్పుడు వీడికి ఆనందం ఉంటుందా? అయ్యో గొలుసోయ్ గొలుసోయ్ అని ఏడుస్తూ ఆ పులుసులో పడిపోతాడు. అన్నం తింటే ఒక్కొక్కడికి ఆనందం, ఆ అన్నం ఎక్కువ తింటే ఇక అక్కడ నుంచి అజీర్తి పట్టుకుని ఆనందం కాస్త దుఃఖం అవుతుంది. పకోడీ అంటే ఒకడికి ఇష్టంట, 4 తింటే రుచి, 5వ తింటే లేనిపోయిన గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అంటే వస్తువుల వల్ల వచ్చే ఆనందం అశాశ్వతం, కొంతకాలం పోయాక దుఃఖం ఇస్తాయి. అదే మనస్సులో భగవద్ధ్యానం వల్ల యోగాభ్యాసం వల్ల పొందే ఆనందం ఉంది, అది శాశ్వత ఆనందం. ఆ ఆనందంలో నిరంతరం చరించే అంటే పరబ్రహ్మంలో చరించేవాడు ఎవడైనా బ్రహ్మచారి. ఆ లెక్కన మనిద్దరం కూడా బ్రహ్మచారులమే అవ్వచ్చు సాధన చేస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.